ఓ స్పెషల్ టీ. అలాగే. నన్ను గుర్తుపెట్టావా? గుర్తుపెట్టాను. యదవ్వి, ఆయ్. సన్నాసివి, ఆయ్. పింజారివి. మరి లేకపోతే ఏంట్రా? చూడగానే గుర్తుపెట్టడానికి నువ్వు ఏమైనా అమితాబ్ బచ్చన్వా? ఆకులో ఒక్కగాడివి. నువ్వు పలానా నేను పలానా అని తెలుసుకొని మాట్లాడాలి. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చెప్పరా, ఎవర్రా నువ్వు? కోడి రామూర్తి. కోడి రామూర్తి అంటే? కాకినాడలో 10,000 రూపాయలు నీకు అప్పించి జంట హత్యలు చేసి ఆ మరుసటి రోజున జైలుకి వెళ్ళానే ఆ కోడి రామూర్తినే. అన్న కోడి రామూర్తి అన్న, నువ్వే ముందుగా చెప్పొచ్చు కదా. నేనేదో వెలిదంట్లో శ్రీరామూర్తి అనుకున్నాను అన్న. నిజం. ఆ సంగతి అలా ఉంచు. ముందు నేను ఇచ్చిన డబ్బు సంగతి ఏంటి? ఏంటన్నా నువ్వు? మనం అప్పుడు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు అడుగుతావేంటన్నా? అయినా నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి? నా అవసరానికి నువ్వు డబ్బిచ్చి తిరిగి అడగొచ్చా? అది నేను మళ్ళీ తిరిగి ఇవ్వచ్చా? టీ కొట్టు, టీ కొట్టు. నువ్వే చెప్పు టీ కొట్టు. ఇచ్చిన డబ్బు ఎవరు అడుగుతారు? ఒక రౌడీ ఎదవో హంతకుడో అడుగుతాడు. అన్న లాంటి వాడు తిరిగి డబ్బు అడగొచ్చా? అడగకూడదండి. అడగకూడదని చెప్పాడు. చూసావా? నేను అడుగుతా. ఆల్రెడీ 2 హత్యలు చేసినోడికి 3 హత్య చేయడం పెద్ద కష్టమేం కాదు. తీరా 10,000. కోడన్నా ఒక 6 నెలలు టైం అన్నా. తర్వాత అన్ని కనిపిస్తానేంటి? సంవత్సరంలోపు నా తల తాకట్టు పెట్టైనా నీ డబ్బు నీకు తిరిగి చేస్తాను. సార్ నిర్మల ఎక్కడుంది? కోనేటి గట్టు దగ్గర ఉంది. ఏంటి పాస్ అయ్యావా? మొహంలో సంతోషమే కనిపించట్లేదు. కట్ ఆఫ్లో నాకు 0.1% తక్కువైంది. కట్ ఆఫ్ అంటే? అంటే అది వెయిటింగ్ లిస్ట్ లాంటిది. మెరిట్కి 0.1 మార్క్ తక్కువైంది. అందుకని గవర్నమెంట్ కాలేజ్లో సీట్ దొరకదు. ప్రైవేట్ కాలేజ్లో కావాలంటే చేరొచ్చు. మరి ఇంకేంటి, చేరితే పోయే. అదంత ఈజీ కాదు. గవర్నమెంట్ కాలేజ్ అంటే డొనేషన్ ఉండదు, ఫీజు మాత్రమే. అది చాలా తక్కువ. ప్రైవేట్ కాలేజ్ అయితే డొనేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే ఎంత ఉంటుంది? అది ఉంటుందిలే 10 lakhs 15 lakhs డొనేషన్ అని. అది కూడా కాలేజీని బట్టి. సర్లే, నాకు అది రాసి పెట్టలేదు, వదిలే. అలా వదిలేయకూడదు. నేను నా ప్రయత్నం చేసి చూస్తా. వస్తాను నిర్మల. అది ఉంటుందిలే 10 lakhs 15 lakhs డొనేషన్ అని. అది కూడా కాలేజీని బట్టి. కూర్చో బాబు. పర్వాలేదు సార్. పర్వాలేదు, కూర్చో బాబు. అయ్యో వద్దు సార్. కాస్త ఉండండి, నేను డాక్యుమెంట్స్ తీసుకొస్తాను. సార్ ఒక్క నిమిషం. నేను దానికోసం రాలేదు సార్. మరి ఈ లాడ్జ్ అమ్మితే ఎంత రేటుకు పోతుంది సార్? ఐడియా లేదు బాబు. ఒక 15-20 లక్షల వరకు పోవచ్చు. లాడ్జ్ మీరే తీసుకొని నాకు డబ్బుగా ఇవ్వగలరా సార్? అదేంటి బాబు, వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి దాన్ని పోయి అమ్ముతానంటావేంటి? కావాలంటే లీజు 2-3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోనా? వద్దు సార్, మీరు కొనగలరేమో చూడండి. అంత డబ్బు ఇప్పుడు నీకేం అవసరం వచ్చింది? ఒక మంచి పనికి అవసరం అవుతుంది సార్. సరే బాబు, అయితే నేనే తీసుకుంటాను. థ్యాంక్స్ సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు బాబు. నేను మా అమ్మా నాన్నలతో ఉన్నదానికంటే ఈ లాడ్జ్లోనే ఎక్కువ కాలం ఉన్నాను సార్. చివరి వరకు లాడ్జ్లోనే పనిచేయనా సార్? ఏమిటి బాబు అలా అడిగావు? ఎప్పటికైనా ఇది నీ లాడ్జే. ఎన్నాళ్ళైనా నువ్వు ఇక్కడ ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. నేను వస్తాను బాబు. అలాగే సార్. వస్తాను. డ్రైవర్,
చివరి వరకు ఆ లాడ్జి ఓనరు నువ్వేనని ఎవరికీ తెలియకుండానే పోయిందిరా. నాలో దాగున్న దూరాలు నావే కదా, లోలో దాగున్న కన్నీరు చేదే కదా, నేను నీకే కదా, నీకు ఎడమే సదా, గుండె గదిలో నా దాగుంది ఓ వేదన, దాని గుణమేదా. నాలో దాగున్న దూరాలు నావే కదా, లోలో దాగున్న కన్నీరు చేదే కదా. ఓ ఎండమావి నన్ను కోరి పిలిచే, నీరే లేదని తెలిసి కూడా వెంటాడినా, నన్ను చూసి నవ్వే ఆ ఎండమావి, ఉన్నవి వదిలి లేనిది వలచి మిగిలానులే. నాలోనే ఉన్న నిన్నే విడిచాను, ఆశల పల్లకిలో హద్దులు మరిచాను, ఎండు మోడైన నా బ్రతుకు నవ్వెను నన్ను చూసి, మరిచిన బాసలు నావేలే. నాలో దాగున్న దూరాలు నావే కదా, లోలో దాగున్న కన్నీరు చేదే కదా. నాలోని నేను నన్ను మరిచినాను, వలచిన ప్రేమను వంచన చేసి దూరం చేశాను, నా చేదు గతము నన్ను కృంగదీసి, కల్మషమెరుగని ఆత్మదూత నన్నే గెలిచింది. ఎదురుగానే ఉన్నా ఎదలోనే లేను, ఉందామనుకున్నా అర్హత వీడాను, ఓడిపోయాను ఈ నేను, ఏమవ్వను ఏమి బదులివ్వను. నాలో దాగున్న దూరాలు నావే కదా, లోలో దాగున్న కన్నీరు చేదే కదా, నేను నీకే కదా, నీకు ఎడమే సదా, గుండె గదిలో నా దాగుంది ఓ వేదన, దాని గుణమేదా. నాలో దాగున్న దూరాలు నావే కదా, లోలో దాగున్న కన్నీరు చేదే కదా. గోపాల్, సూర్య ఎక్కడా? లాడ్జ్కి వెనక వైపు ఉన్నాడమ్మా.
థ్యాంక్ యూ. ఆ. హాయ్ సూర్య, స్వీట్ తీసుకో. ఏంటి విశేషం? ఏం లేదు, నాకు ఉద్యోగం వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాజమండ్రి హాస్పిటల్లో వచ్చే వెడ్నెస్డే జాయిన్ అవ్వమని ఆర్డర్స్ వచ్చాయి. ఇదిగో లెటర్. ముందు మీకే చెప్పాలని వచ్చాను. త్వరగా వెళ్ళి మీ అమ్మ నాన్నలకు చెప్పు, వాళ్ళు సంతోషపడతారు. సరే. చాలా థ్యాంక్స్ సూర్య. వస్తాను. నిర్మల రేపు ఊరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే నిర్మల ఎలాగైనా సూర్య మనసు మార్చి తనతో పాటు వాణ్ణి ఊరికి తీసుకెళ్ళిపోయేలా ఉంది. ఈలోగా నీ ప్రేమ గురించి చెప్పే. ఆయన మనసులో నిర్మల ఉన్నప్పుడు నేనెలా గోపి ఆయనతో చెప్పగలను? ఇందులో తప్పే ఉంది? నువ్వు వాడికి మంచి చేసావు కానీ ద్రోహం చేయలేదు కదా. పరీక్షల్లో 0 మార్కులు తెచ్చుకుంటాడు చూడు, వాడు అసలు దేనికి బాధపడ్డు, ఎందుకంటే వాడికి చదువు అవ్వలేదు కాబట్టి. కానీ 1 మార్కు తేడాతో ఫెయిల్ అవుతాడు చూడు, వాడు జీవితాంతం బాధపడతాడు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాంటిదే. నీకున్న ఈ ఆఖరి అవకాశం కూడా ఆ 1 మార్కు లాంటిదే. దీన్ని కనుక మిస్ చేసుకున్నావో తర్వాత జీవితాంతం బాధపడవలసి వస్తుంది. అందుకని ఆలస్యం చేయకు. హాయ్ సూర్య. ట్రైన్ టికెట్ తీసుకున్నాను. చాలా థ్యాంక్స్ సూర్య. టికెట్ రేపు ఈవినింగ్ 5:30కి చెన్నై ఎక్స్ప్రెస్. రేపు 3:00కల్లా రెడీ అయిపోండి. నేను ట్యాక్సీ తీసుకొస్తాను. కాస్త ముందుగా వెళ్దాం. ఎందుకు లాస్ట్ మినిట్లో వెళ్ళి అక్కడ గుంపులో ఇరుకొని ఇబ్బంది పడ్డాం? వస్తాను. నిర్మల, ఇంకా ఎందుకమ్మా దాపరికం? నాకు బాగా తెలుసు నీ మనసు నిండా సూర్య ఉన్నాడని. ఇంకా ఎందుకమ్మా లేట్ చేస్తావు? వెంటనే తనతో చెప్పేయి. నేను కూడా ప్రతిసారి సూర్యతో చెప్పాలి అనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. ఎందుకమ్మా ఇంకా ఆలోచన? ఇంత జరిగాక కూడా సూర్య మనకు సాయం చేశాడు కదా. తన మనసులో కూడా నువ్వే ఉన్నావమ్మా. లేదంటే ఈ 5 ఏళ్లలో తను వేరెవరినైనా పెళ్లి చేసుకునేవాడు కదా. నువ్వు చెప్తావేమోనని తను ఎదురు చూస్తున్నాడు. నువ్వు చెప్పి చూడు, తను ఎంత సంతోషిస్తాడో తెలుసా? చెప్తాను నాన్న. నిర్మల, చెప్పడానికి మొహమాట పడి తనతో చెప్పకుండా మాత్రం ఉండకమ్మా. అలాగే నాన్న. ఫిజిక్స్ వద్దనుకుంటే హిస్టరీ అని, కానీ వీడు కాకపోతే వాడు అని లైఫ్లో మాత్రం చాయిస్ ఉండకూడదు. వీడే నాకు కాబోయే భర్తను ముందు డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లవ్ చేయడం ప్రారంభించాలి. మిషన్